క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము అనేకమైనటువంటి విషయములను ముఖ్యంగా ఈ తపకాలంలో ఏ విధంగా జీవించాలో దివ్యగ్రంథ పఠనముల ద్వారా తెలుసుకొని ఉన్నాం, ధ్యానపూర్వకంగా ఆలకించి ఉన్నాం. ఈ తపకాలములో క్రీస్తు భగవానుడు మనందరినీ కూడా ఆయనతో పాటుగా స్వర్గములో ప్రవేశము పొందినట్లుగా ఒక మంచి అవకాశమును ప్రసాదిస్తున్నాడు. మన భాషలో చెప్పాలి అంటే, నీలో ఉన్నటువంటి ఆ పునీతుణ్ణి మేల్కొల్పుము, నీలో ఉన్నటువంటి పునీతుణ్ణి మేల్కొల్పుము. నవీన ప్రపంచమును మనము గమనించినట్లయితే మనందరికీ స్ఫూర్తిదాయకం, లేకుంటే మనకు ప్రేరణగా నిలిచేటువంటి వారు ఎవరు అని ఆలోచన చేస్తే ఈ ప్రపంచము అనేకమైనటువంటి హీరోలని మనకు అందిస్తోంది. హీరోలను లేకుంటే హీరోయిన్లని మనకు వాళ్ళని పాటించాలని, వారు వేసేటువంటి వేషధారణని మనము కూడా వేసుకోవాలని, లేకుంటే ఇతరమైనటువంటి ఏదికైనా కానీ వాళ్ళు ఏమైతే పాటిస్తున్నారో అదే పాటించమని ఈ నవీన ప్రపంచం మనకు అందిస్తుంది. వారితో పాటుగా అనేకమైనటువంటి ఐడియాలజీస్ని కలిగినటువంటి వారు, మరి ముఖ్యంగా రాజకీయ నాయకులను కూడా అనుసరించేటువంటి వారిని మనం చూస్తున్నాం. ఈ ప్రపంచము వీరిని మాత్రమే స్ఫూర్తిగా మనకు అందజేస్తూ ఉంది. అయితే ఈ హీరోలు కానీ లేకుంటే ప్రపంచాన్ని నడిపించేటువంటి కొంతమంది ప్రతినిధులు ఎలా ఉంటారంటే, మనందరినీ కూడా ఒక అసహజమైనటువంటి ప్రపంచంలోనికి తీసుకుని వెళ్తారు. నాట్ టు ద రియల్ వరల్డ్, అసహజమైనటువంటి ప్రపంచంలోనికి, ఊహాతీతమైనటువంటి ఆ ప్రపంచంలోనికి, మరి ముఖ్యంగా ఆకాశం వైపుగా మనం ప్రయాణం చేయవచ్చు అన్నటువంటి అలాంటి ధోరణిలో వీరంతా కూడా సహాయపడతారు, లేకుంటే ఆ రియల్ కానటువంటి ప్రపంచంలోనికి మనల్ని నడిపిస్తారు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకు మన పునీతులు అలాంటి ప్రపంచమునకు తీసుకుని వెళ్తారు. ఏ ప్రపంచము అని అంటే అలాంటి ఆవరణంలోనికి ప్రవేశమును కల్పిస్తున్నారు. మరి వారు ఎలా దీనిని సాధిస్తున్నారంటే, వారికి కూడా నైతికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఛేదించడం ద్వారా మనల్ని దైవ ఆవరణములోనికి ప్రవేశమును పొందేటట్లుగా మనకు సహాయపడుతున్నారు. నైతికపరమైనటువంటి ఆలోచనలు వారు ఛేదించగలిగారు. అనేకమైనటువంటి శోధనని వారు ఓర్చుకోగలిగారు. అది మాత్రమే కాదు, వారికి కూడా మనవలే అనారోగ్యము కూడా కలుగుతూ ఉన్నది. భయము, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వారికి పరిచయం అయ్యాయి. అయితే వాటన్నిటిని కూడా దేవుని యొక్క కృపతో అనారోగ్య పరిస్థితులను, భయంతో కూడినటువంటి పరిస్థితులను, నైతికపరమైనటువంటి విషయాలన్నిటిని కూడా, శోధనలన్నిటిని కూడా వారు దైవ కృపతో ఛేదించగలిగారు, సాధించుకోగలిగారు. అయితే ఈ పునీతులు మన హీరోస్గా, అంటే మనం నడిపించేటువంటి వారుగా అసహజమైనటువంటి ఆ ప్రపంచంలోనికి కాదు, దానికి వ్యతిరేకమైనటువంటి నిజ జీవితంలోనికి మనల్ని నడిపిస్తారు. నిజమైనటువంటి ప్రపంచంలోనికి మనల్ని నడిపిస్తారు. అలా అక్కడ ఎలా జీవించాలో మనకు నేర్పుతున్నారు. వారు జీవించి మనకు కూడా అలాంటి జీవితాన్ని అందిస్తున్నారు. అందులోకే మనము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనంలో మనం వింటున్నాం, ఇదిగో మీరంతా ఈ భూమిలో ఉప్పు వలె వెలుగుగా జీవించాలి. ఈ పునీతులు కూడా ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో అనేకమైనటువంటి అంటే మంచి క్రియలను చేస్తూ, సత్క్రియలను చేస్తూ వారు భూమికి ఉప్పుగా, మరి ముఖ్యంగా వెలుగుగా ఉన్నారు. అందులోకే ఈ నూతనమైనటువంటి ఆధ్యాత్మిక వసంతకాలమైనటువంటి తపకాలము కూడా మనల్ని కూడా పునీతులుగా మారమని పిలుస్తూ ఉన్నది. పునీతవంతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడే, ఆ పునీతవంతమైనటువంటి తత్వమును మనం ఆకలింపు చేసుకున్నప్పుడే దేవునితో కలిసి జీవించేటువంటి అవకాశము కలుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములో మనము కూడా పునీతులము మనము కాగలమా? అది సాధ్యమేనా అని ఆలోచన చేస్తే, జ్ఞానస్నానమును పొందినటువంటి రోజున, జన్మపాపమును తొలగించుకున్నటువంటి ఆ మొదటి రోజునే మనమంతా కూడా పునీతవంతమైనటువంటి జీవితానికి ప్రవేశం పొందాలని ఆహ్వానాన్ని దేవుడు మనకి అందించి ఉన్నాడు. పునీతవంతమైనటువంటి జీవితం మీరు జీవించాలి. నీ తల్లిదండ్రుల సుమాతృకలో, నీ జ్ఞాన తల్లిదండ్రుల యొక్క సుమాతృకను అనుసరించి దైవకృపను పొంది నీవు పునీతవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని మనము ఎప్పుడో ఇలాంటి ఆహ్వానాన్ని పొంది ఉన్నాం. అది మాత్రమే కాదు, ప్రతి సంవత్సరము కూడా ఈ తపకాలము కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
దేవునికి దగ్గరయ్యేటువంటి అనుగ్రహాన్ని మనకు అందిస్తూ ఉంది. కాబట్టి ఈ తపకాలములో మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానస్నానం ద్వారా, ఈ తపకాలం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ పునీతుణ్ణి మనము మేల్కొల్పాలి అని ఆహ్వానము ఈ తపకాలము మనకు అందిస్తుంది. అందులోకే అవర్ ఇన్నర్ సెయింట్ నీడ్స్ ఎక్సర్సైజ్, అవర్ ఇన్నర్ సెయింట్ నీడ్స్ ఎక్సర్సైజ్ టు బికమ్ అవర్ డిఫాల్ట్ సెల్ఫ్. డిఫాల్ట్ అంటే మనకు అందరికి కూడా తెలుసు, అంటే ఒక వస్తువు బై డిఫాల్ట్ ఇలా పనిచేస్తుంది, లేకుంటే ఒక వ్యక్తి బై డిఫాల్ట్ ఇలానే ఉంటారు అని డిఫాల్ట్ అనేటువంటి ఒక పదాన్ని విరివిగా ఉపయోగిస్తాం. ఒక టీవీని కొంటే అది 4K అయితే బై డిఫాల్ట్ 4K ఆ విజిబిలిటీ మనకు అందిస్తుంది. ఇంకా ఇతరమైనటువంటి పరికరాలు కానీ వ్యక్తులు కానీ అన్నీ కూడా బై డిఫాల్ట్ అనేటువంటిది. అందుకే మనము బై డిఫాల్ట్ మనలో మానవత్వము అనేటువంటిది, మంచితనము డిఫాల్ట్. మనకు దేవుడు ఆ మంచితనమును, సువార్తతో కూడినటువంటి జీవితము, ఆ పునీతవంతమైనటువంటి జీవితాన్ని బై డిఫాల్ట్ మనకి అందించాడు. కానీ జీవించడానికి ప్రయత్నం చేయలేదు. అందులోకే అవర్ ఇన్నర్ సెయింట్ నీడ్స్ ఎక్సర్సైజ్ టు బికమ్ డిఫాల్ట్ సెల్ఫ్ అని రచయితలు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 20వ నూతనమైనటువంటి ఆధ్యాత్మిక మరియు ఆ డిజిటల్ ఏజ్లో మనం ఈ సంవత్సరమే కార్లో అకుటీస్ అనేటువంటి పునీతవంతమైనటువంటి జీవితాన్ని మనం గమనించాం. ఆయన పునీతుడైనటువంటి విధానమును మనం తెలుసుకున్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, పునీతవంతమైనటువంటి జీవితము సాధ్యమే. ఇదిగో ఎలా సాధ్యమవుతుందంటే ఒక టెక్నిక్ని ఆయన నేర్పుతున్నాడు, ఒక సూత్రమును పాఠములాగా చెబుతున్నాడు. యువకుడైనటువంటి పునీతుడు, ఇదిగో మనము సూర్యరశ్మికి ఎదురుగా వెళ్ళినప్పుడు మనం ఏమంటాం, సూర్యరశ్మి మనకు కొద్దిగా విటమిన్ డిని ఇస్తుంది, మన శరీరాన్ని ఆకర్షవంతంగా చేస్తుంది, లేకుంటే శరీరానికి కావలసినటువంటి ఆ పుష్టిని, పౌష్టికత్వమును అది అందిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే నేటి ప్రపంచము సూర్యునికి ఎదురుగా వెళ్తే ఏమవుతుంది, ట్యాన్ వస్తుందని చెప్తున్నారు. ట్యాన్ అంటే నల్లగా అవుతామని, సూర్యునికి ఎదురుగా వెళ్తే నల్లగా అవుతాం, లేకుంటే అందవిహీనంగా మారుతామని. అది కరెక్టే. కానీ దానితో పాటుగా ఆయన ఇంకొక మార్గమును చూపిస్తున్నాడు. కార్లో అకుటీస్ అనేటువంటి ఈ పునీతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ తపకాలంలో మరి ముఖ్యంగా నీవు పునీతుడు కావాలనేటువంటి తత్వములో, ఉపవాసముతో, ప్రార్థనతో నీవు ఆ దివ్య మందసం ముందు జీవించగలిగితే, సూర్యుని నుండి పొందేటువంటి ఆ శక్తిని పొంది మనం ఏ విధంగానైతే పుష్టిని పొందుతామో, అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క సప్రసాద జీవితం నుండి మనము కూడా పుష్టిని పొంది మనము కూడా పునీతులము కాగలము అని ఆయన చెబుతున్నాడు. ఇంకా కొద్దిగా చెబుతున్నాడు, ఇదిగో వీఆర్ ఆల్ బోర్న్ యాజ్ ఒరిజినల్స్ బట్ వీఆర్ ఆల్ డయింగ్, మెనీ ఆర్ డయింగ్ యాజ్ ఫోటో కాపీస్ అంటున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆ డిఫాల్ట్ సెల్ఫ్, మంచితనముతో మనమంతా కూడా ఒరిజినల్గా బ్రతుకుతూ ఉన్నాం, పుట్టాం. దేవుని బిడ్డలుగా ఉండాలనేటువంటి తత్వమును దేవుడు మనకు నేర్పించాడు. ఎలా జీవిస్తే నువ్వు పునీతుడు అవుతావని, ఇలా జీవించాలి. మానవుడు అన్నటువంటి వాడు మాధవుడిగా మారడానికి మంచితనమును ఉపయోగించుకోవాలని. కానీ ఎక్కువ మంది ఈ ఒరిజినల్స్గా పుట్టినప్పటికీ మరణించే సమయానికి అలానే పోతున్నాం, అంటే మారిపోతున్నామని ఆయన అర్థం చెప్తున్నాడు. ఆ మంచితనం అన్నటువంటిది కనుమరుగైపోతుంది. వీఆర్ ఆల్ డయింగ్ యాజ్ అ ఫోటో కాపీస్. మనలో ఎలాంటి చలనము కలగటం లేదు, మనలో ఎలాంటి మార్పు అన్నటువంటిది రావటం లేదు. ఎలా పుట్టామో అలానే వెళ్తూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపకాలము చాలా గొప్ప అనుగ్రహమైనటువంటి కాలం, అనుగ్రహ వసంత కాలం. పాతది గమనించుకొని వదిలిపెట్టుకొని నూతనమైనటువంటి చిగుళ్ళతో, నూతనమైనటువంటి ఆ కొత్త రేకులతో మనమంతా కూడా నూతన ఉత్తేజముతో ఆధ్యాత్మికమైనటువంటి వసంతాన్ని అనుభవించాలి. దేవునికి సమీపముగా జీవించడానికి ప్రయత్నం చేయాలని చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, తపకాలం అనగానే కొంతమంది దీనిని యాత్ర అని చెబుతున్నారు, ఇట్స్ ఎ జర్నీ. మరికొంతమంది ఒక సవాలు, ఇట్స్ ఏ ఛాలెంజ్. ఇంకొంతమంది ఇది పెనెన్స్, ఇట్స్ ఏ లెంట్ ఈజ్ ఏ పెనెన్స్, అంటే ఒక ప్రాయశ్చిత్తము. అది మాత్రమే కాకుండా ఇట్ ఈజ్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ, మంచి సదావకాశాన్ని ఈ తపకాలం అందిస్తుంది. ఆలిస్ కమిల్ అనేటువంటి ఒక ఆథర్, ఒక రచయిత ఏం చెప్తున్నాడంటే, ఒకరు యాత్ర అంటున్నారు, ఒకరు సవాల్ అంటున్నారు, ఒకరు ప్రాయచిత్తం అంటున్నారు, మరొకరు సదావకాశం అని తపకాలం అంటున్నారు. కానీ నాకు వ్యక్తిగతంగా ఇది ఒక ల్యాండ్స్కేప్, ప్రకృతి దృశ్యము.
ఈ ప్రకృతిని ఏ విధంగా ఆస్వాదిస్తామో ఈ తపకాలమును కూడా మనము ఆస్వాదించాలి. ప్రకృతి దృశ్యము ఇక్కడ కనబడుతుంది. ఆ దృశ్యము కూడా ఎలా మనకు ఆ స్వాంతనని అనుభవాన్ని అందిస్తుందంటే 2 విషయాల్ని ఆయన చెబుతున్నాడు. త్రూ కాంటంప్లేషన్ అండ్ త్రూ డెసిషన్. అంటే మనము ధ్యానము ద్వారా ఈ ప్రకృతి అనేటువంటి మంచి దృశ్యాన్ని మనం ఎలా ఆస్వాదిస్తామంటే ధ్యానము ద్వారా ఈ ప్రకృతిని, అంటే సువార్త బీజములను చదవటం ద్వారా, సువార్త విలువలను పెంపొందించుకోవడం ద్వారా, ధ్యానము చేయడం ద్వారా ఒక మంచి నిర్ణయం వైపుగా మనము ప్రయాణం చేస్తాం అని ఆలిస్ కమిల్లే అనేటువంటి రచయిత తెలియజేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ ప్రకృతిని ఆస్వాదించినటువంటి విధముగా మనం ఒక జర్నీ చేయాలి, ఒక యాత్రను చేయాలని చెప్తున్నాను. అంటే ఎడారి యేసుక్రీస్తు ఏ విధంగానైతే అరణ్యములో శోధనకు గురి అయ్యాడో, అటు తర్వాత జనస్రవంతికి వచ్చి తన యొక్క ఈ పరిచర్యను చేశాడో, అదేవిధంగా ధ్యానము ద్వారా మనం ఎడారి నుండి ప్రయాణం చేసి జనస్రవంతిలోకి, జనము ఎక్కడైతే ఉన్నారో అక్కడ మనము ప్రవేశం చేయాలని ఆయన చెబుతున్నాడు. శోధనను భరిస్తూనే మనము స్థిరత్వమును పొందాలి అని చెబుతున్నాడు. అది మాత్రమే కాదు, ఈ తపకాలములో పర్సనల్ గ్రాటిఫికేషన్ లేకుంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆర్ పర్సనల్ అచీవ్మెంట్స్ అన్నటువంటివి కాదు. వ్యక్తిగతంగా నేనేదో సాధించాను, వ్యక్తిగతంగా నా స్వీయమైనటువంటి మహిమను పొందాను అన్నటువంటిది కాదు. కానీ రాడికల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సత్సంబంధమైనటువంటి ఆ బంధమును ఏర్పాటు చేసుకుంటూ చివరికి ఈ జీవితము ముగించేసరికి అన్నీ కూడా ఆయన ద్వారా జరిగాయి. Everything happened through the intervention or through the radical relationship with my God. నా దేవుడే నాకు అన్నీ చేసి పెట్టాడు, ఆయనే చేస్తాడు అన్నటువంటి గొప్ప నమ్మకం వైపుగా ప్రయాణం చేయగలగాలి. అదే నిజమైనటువంటి తపకాలం అని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ తపకాలంలో మనము కొన్నిసార్లు చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది ఉపవాసాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు. మనము ఈరోజు పట్టణంలో కూడా డాంబికులు చేసేటువంటి విధముగా, అన్యులు చేసేటువంటి విధముగా మీరు చేయవలదు. అంటే ఇతరులు చేస్తూ ఉంటే మనకు ఒక నేత్రానందం అన్నటువంటిది కలుగుతుంది. కానీ ఈ తపకాలం అన్నటువంటిది నేత్రానందమును మాత్రమే కాదు, అది మనకు అనుభవముగా మారాలి. భౌతికముగా, మనఃపూర్వకముగా, మరి ఆత్మీయంగా దేవునికి సమర్పణ చేసుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియ సహోదరులారా, ప్రతి సంవత్సరం కూడా ఈ తపకాలం వస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ తపకాలం వస్తూనే ఉన్నవి. అయితే గతమున ఉన్నటువంటి ఆ సమస్యలు బహుశా ఈసారి కొత్తగా ఉండవచ్చు. శోధనలు మారుతూ ఉన్నాయి. మన జీవితంలో, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఎడారి లేకుంటే అరణ్యమైనటువంటి ఆ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. వ్యక్తులు మారుతున్నారు, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏకాంత జీవితము అన్నటువంటిది కనుమరుగైపోతుంది, ధ్యానపూర్వకమైనటువంటి జీవితము కనుమరుగైపోతుంది. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మనము వీటన్నిటి నేపథ్యంలో ఏమి నిర్ణయం చేసుకోవాలంటే ఒక నిర్ణయం. నేను ఏది గివప్ చేయాలి, ఏది టేకప్ చేయాలి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివప్ అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేకప్. నేను దేనిని వదులుకుంటున్నాను, దేనిని స్వీకరించబోతున్నాను. ఈ రెండిటి మధ్య 40 రోజులు. నేను దేనిని వదులుకుంటున్నాను, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేకప్. ఈ 40 రోజుల మధ్య ఏదిని వదులుకుని దేనిని పొందుతూ ఉన్నాను, దేన్ని స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాను అన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగాలి. క్రీస్తు ప్రభు మన తోడు. సిలువను మోస్తున్నటువంటి ఆయన, సిలువను మోస్తూ ఉండగా ఆయనను ఒక స్ట్రేంజర్గా కాదు, ఒక అపరిచితుడులాగా మనం చూడకూడదు. మన స్నేహితుడు, నా కోసము ప్రాణాన్ని ధారపోసినటువంటి నా దేవుడితో నేను నా యాత్రను, ఈ సిలువ యాత్రను నేను సైతము నా సిలువను మోసుకొని నేను ఆయనతో మమేకమైపోతున్నాను. దేవుని యొక్క సంకల్పంలో నేను ఒక బందీని కాదు, ఈ దేవుని సంకల్పంలో నేను ఒక బాధితుడిని కాదు, నేను ఒక భాగస్వామిగా దేవునితో కలిసి వెళ్తున్నా. ఐఎమ్ ఎ పార్ట్నర్ విత్ ద డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క పరిచర్యలో నేను ఒక బాధితునిగా కాకుండా, లేకుంటే బందీనిగా కాకుండా నేను ఒక భాగస్థునిగా ముందుకు సాగుతాను అన్నటువంటి ఆలోచన దేవుడు మనకు అందిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ నూతనమైనటువంటి ఆధ్యాత్మిక వసంతకాల తపకాలంలో మనము కూడా మన స్వీయమైనటువంటి శరీర దాహార్తి కంటే కూడా దేవుని దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. ట్రై టు సే నో టు అవర్ సెల్ఫ్, ఎస్ టు అవర్ డిఫాల్ట్ సెల్ఫ్.
అంటే నాలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి తత్వానికి, మానవత్వానికి నేను ఎక్కువగా సమయమిచ్చి దేవునితో వాసము చేస్తూ దానము ద్వారా, వాసము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని యొక్క శిలువ యాత్రలో నేను ప్రవేశిస్తున్నాను తండ్రి, నన్ను ఆశీర్వదించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం.